మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభువు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కూడి వచ్చిన మీ అందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. ఆమెన్. ఏ పని చాలా చిన్నది కాదు. సహజంగా కొన్ని పనులు చేయటానికి మనం సిగ్గుపడుతూ ఉంటాం, చులకనగా చూస్తూ ఉంటాం. చిన్న పని చేసేవారిని మనం చులకనగా చూస్తూ ఉంటాం. నీ వృత్తిని బట్టి దేవుడు నీకు పరలోక రాజ్యములో స్థలము ఇవ్వడండి. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి, ఆయన ప్రాణాలు పణంగా పెట్టి నిన్ను రక్షించుకున్నాడు కాబట్టి నీ స్థలము కూడా ఉన్నతమైనదిగా పరలోక రాజ్యములో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చిన్న పని చేస్తూ ఉండొచ్చు, మనుషుల దృష్టికి అది పెద్ద గొప్ప విషయము కాకపోవచ్చు, కానీ అమ్మ ఏ పని చేసినా కూడా ఆ పనిలో దేవుణ్ణి మహిమపరిచే కృపని పొందుకుందామమ్మా. దాని గురించి ఆలోచించకండి. బ్రదర్ ఒకప్పుడు బాగా బ్రతికాను బ్రదర్, కానీ దౌర్భాగ్యం ఇప్పుడు ఇలా పని చేయవలసి వస్తుందంటే చెయ్యండమ్మా, ఏం తప్పు ఉన్నది అందులో? అంటే ఎప్పుడు ఒకలాగే ఉంటుందా లైఫ్? ఒకలాగే ఉండాలా లైఫ్? లేదు, ఉండకూడదు. ఒకలాగా ఉంటే మనం దేవుణ్ణి ఎప్పుడు ప్రేమించలేము, దేవుణ్ణి సేవించలేము, దేవుని దగ్గరికి కూడా వెళ్ళలేము. అందుకని దేవుడికి తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఏది తీసుకోవాలో మన దగ్గర నుంచి. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది కొన్నిసార్లు బాగా డబ్బు సంపాదించుకొని పోగొట్టుకున్న తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేయటానికి మొహమాట పడుతూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు. లోకము ఏమనుకుంటుంది, సమాజం మనం ఇంకా ఆ ఆలోచనలోనే వారు బ్రతుకుతూ వాళ్ళని మోసగిస్తూ పనులు చేయకుండా ఉండిపోతారు, అప్పులు చేయటం ప్రారంభిస్తారు. చేతికి ఏ పని దక్కినా చేయండమ్మా. ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారండి? బహుశా లైవ్లో కూడా చాలామంది ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మీకు ఇచ్చిన అసైన్మెంట్, మీకు ఇచ్చిన పని మీరు సమయానికి పూర్తి చేయకుండా దాన్ని హాఫ్గా వదిలేస్తే, సగంగా వదిలేస్తే ఏమంటారండి? చాలామంది పూర్తిగా పని చేయకపోతే అది వారికి శ్రమనే విడిచిపెడుతుందండి, కష్టాలనే విడిచిపెడుతుంది. ఏ పని కూడా మనము పూర్తిగా అప్పగించిన పని, బాధ్యత కలిగి మనం చెయ్యకపోతే అది రేపటి దినానికి ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. అంటే నిన్నటి పని, ఇవాళ పని మళ్ళీ కలిపి ఎక్కువ కష్టపడి మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి అందుకని ఏ పని మనకు అప్పగించినా దాన్ని ఆ రోజుకి పూర్తి చేయడానికి ప్రయత్నించండి. సో దేవుడు ఒక పనిని మనకి అప్పగించినప్పుడు ఆ పని మనకి పూర్తి చేయకపోతే శోధనలు మనకి తప్పవు, శ్రమలు మనకి తప్పవు, కష్టాలు తప్పవు, అవమానాలు తప్పవు, నష్టాలు తప్పవు. మరి ఎంత దేవుడు మనకు ఒక బాధ్యతనిచ్చాడు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించాలని దేవుడు మనకు ఒక బాధ్యతను అనుగ్రహించాడు. పాపముని విడిచిపెట్టి వారు రక్షణ మార్గంలో నడవబడటానికి దేవుడు మనకు ఒక బాధ్యతనిచ్చాడు. ఒక పని, చాలా గొప్ప పని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ లోకములో ఎవ్వరికి లేని వంటి గొప్ప పని దేవుడు ఈరోజు వారి బిడ్డలుగా దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇఫ్ యు డోంట్ డూ ద జాబ్ రైట్ ద ఫస్ట్ టైమ్, ఇట్ ఆఫెన్ బికమ్స్ మచ్ మోర్ డిఫికల్ట్ టు అకాంప్లిష్. మనం ఏ పనైనా మొట్టమొదటిసారే దాన్ని క్రమంగా చేయకపోతే అది ఏమైపోతుందంటే మనకి చాలా కష్టం అయిపోతుంది. ఆ పని చేయటానికి, దానిని పూర్తి చేయటానికి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. We are sometimes hesitant to clear out all the sin in our lives. ఇప్పుడు నేను నిజమైన పని దగ్గరికి వస్తున్నా. దేవుడు ఏమన్నాడు? మీ పాపాన్ని విడిచి పెట్టండి, మీ రోత జీవితాన్ని, పాత జీవితాన్ని, భ్రష్టు పట్టిన జీవితాన్ని మీరు విడిచిపెట్టి నూతన సృష్టిగా మీరు జీవించాలని దేవుడు చెప్పాడు. దేవుడు మనకు ఒక బాధ్యతని ఇచ్చాడు. పాపము మీ మధ్యలో ఉండనివ్వకండి అని దేవుడు మనకు ఒక పని చెప్పాడండి. నీలో ఉన్న పాపముని తీసివేయమని దేవుడు నీకు ఒక పని అప్పగించాడండి. కానీ చాలా మంది అభ్యంతరము వ్యక్తపరుస్తున్నారు. ఎందుకో తెలుసా? బహుశా ఆ పాపము మీకు ఇష్టమేమో. కొంతమంది పేకాట పిచ్చి వాళ్ళు ఉంటారు, మందు తాగే పిచ్చి వాళ్ళు ఉంటారు, వ్యభిచరించే పిచ్చి కొంతమందికి ఉంటుంది, లేకపోతే పోర్నోగ్రఫీ పిచ్చి ఉంటుంది. ఇలాగ రకరకాలు పాపము వారిలో ఉంటుండగా దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఒక బాధ్యతని, ఒక జాబ్ మనకి ఇచ్చాడు. ఏదైతే ముళ్ళుగా నీ శరీరములో ఉన్నదో, అది అభ్యంతరముగా ఉన్నదో అది తీసి వేసేస్తే నా సన్నిధిలో నువ్వు నిలబడి ఏది కోరుకున్నా కూడా అప్పుడు నేను నీకు వాటిని అనుగ్రహిస్తాను. దేవుడు ప్రతి ఒక్క మనిషికి ఒక పని ఇచ్చాడండి.
ఆ పని ఏమిటి? అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందుకోలేక ఉన్నాము. కాబట్టి మనం ప్రయాస పడవలసింది ఏమిటి? మనం పని చేయవలసింది ఏంటి? ఆ మహిమలోని మనం ప్రవేశించటానికి ప్రయాసపడాలి, పని చేయాలి. వీఆర్ sometimes hesitant to clear out all the sin in our lives, either because we are afraid of it or because it seems harmless and attractive. చాలా మందికి సెక్షువల్ సిన్ చాలా అట్రాక్టివ్ గా ఉంటుందన్నమాట. చాలా మందికి ఈ ప్రాబ్లం ఉన్నదండి, ముఖ్యంగా యవ్వనస్తులు. ఈరోజు టీవీ ఆన్ చేయండి, సినిమాలు మీరు చూడండి, యూట్యూబ్ మీరు చూడండి, అంత బి గ్రేడ్ పోర్నోగ్రఫీ, భయంకరమైన, దే ఆర్ డ్రైవింగ్ యూ టు కమిట్ సిన్. మీరు ఏ ఛానల్ చూసినా కూడా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేసినా, దే ఆర్ లిటరలీ ఇండాక్ట్రినేటింగ్ యూ అండ్ డ్రైవింగ్ యూ టు కమిట్ సెక్షువల్ పర్వర్షన్. వాళ్ళ పని అదే. కానీ మన పని ఏమిటి? దాని జోలుకి వెళ్లకుండా, ఒకవేళ అలాంటి బలహీనత నీకుంటే నీ పని ఏమిటి? దాన్ని జోలు దగ్గరికి వెళ్లకుండా, అది చూడకుండా దానికి దూరంగా ఉండటమే నీ పని. చిన్న పని చక్కగా చేయగలిగితే గొప్ప ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. చిన్న పనే. దేవుడు ఏమంటున్నాడు? అది నీకు ముల్లుగా ఉంటుంది, నాకు అభ్యంతరముగా ఉంటుంది, నీకు ఆయాసముగా ఉంటుంది. కాబట్టి ఆ పనిని నువ్వు చక్కగా చేసి దాన్ని తీసివేస్తే నీకు గొప్ప ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తాడండి. పాపము ఏం చేస్తుందంటే చాలా సులువుగా చిక్కులో పెడతాదంట మనల్ని. సో మన పని ఏమిటి? చిక్కులో పెట్టేదాన్ని ఉచ్చులో మనం పడకుండా బయటపడే ప్రయాస మనం చేయాలి. ఇదే మన పని. పాపం అనే ఉచ్చులో పడకుండా ఆ పాపము నుంచి తప్పించుకోవటానికి మనం పని చేయాలి. అంటే ఎలా పని చేయాలంటే, దివారాత్రులు వాక్యము ధ్యానించి ప్రార్థన జీవితము కలిగి ఉంటే నువ్వు ఈ పని చేయమ్మా, ఎంత గొప్ప మార్పు నువ్వు చూస్తావు. నేను మారలేదా? భయంకరమైన తాగుబోతుగా నేను జీవించాను, అన్ని పాపాలు చేసి ఈరోజు దేవుని మాటకి లోబడి దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను చక్కగా చేయగలిగాను. కాబట్టి ఈరోజు ఆయన బూరగా, ఆయన దాసునిగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రము. చూడండి, పని చక్కగా చేస్తే దేవుడు ఎంత ఘనతని. మధ్యలో మనం విడిచిపెట్టేస్తే ఆ పనిని ఏమవుతుంది? నేను సేవ చేయలేను, దొంగ బోధకుడుగా, దొంగ సేవకుడుగా మీ మధ్యలో నిలబడి దేవుని ఉగ్రతకు నేను గురవ్వాల్సి ఉంటుంది. అందుకనే అంటున్నాండి, నేను ఆల్వేస్ ఐ టేక్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. నేను ఎవరిని వేలెత్తి చూపించాను అంటే, నువ్వు నిజంగా ఒక పని కరెక్ట్గా చేస్తే, దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేస్తే ఎంత ఆశీర్వాదం ఉంటుందో. అన్ని దేవుడు చూడండి, నేను చక్కగా పని చేసినందుకు దేవుడు నాకు మంచి ప్రతిఫలమును అనుగ్రహిస్తున్నాడు. సులువుగా చిక్కులో పెట్టే పాపము అంటే ఏమిటి? ప్రతి ఆలోచన నేను చిక్కులో పెడతాదండి. నీవు చేయవలసింది ఏమిటో తెలుసా? ప్రతి ఆలోచన స్వాధీనములో తెచ్చుకొని దేవుని పాదము చెంత దాన్ని సమర్పించకపోతే, ఆ పని నువ్వు కరెక్ట్గా చేయకపోతే ఆ ఆలోచన నిన్ను మృంగి వేస్తుంది. దాని పని అది అమ్మా ఆలోచనే కదా, ఏమి జరగదు అని అనుకొని దాన్ని విడిచిపెడితే దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నీకు ఆత్మీయతను, నీ ఆత్మీయతను అది మృంగి వేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఏ మాట దేవుడు ఏం చెప్తున్నాడు? ఏ మాట చెప్పున, నా నోటిలో నుండి ఏ మాట బయలుదేరుతుందో ఆ మాట చెప్పున అది తన పని చేస్తుందని చెప్పాడు. అంటే ప్రతి దానికి ఒక పని ఉంది. దేవుని మాటకి ఒక శక్తి ఉంది, ఒక పని చేయవలసిన బాధ్యత దేవుని మాటకు ఉంది. నీ ఆలోచనలు కూడా అలాంటివే అమ్మా. తెలుసో తెలియకుండా నువ్వు విత్తేసుకొని దాని గురించి నువ్వు క్షమాపణ కోరుకోకుండా నువ్వు దాన్ని విడిచిపెట్టేస్తే దాని పని అది చేసుకుంటూ పోతుంది. పాపపు చిక్కులో నిన్ను నెట్టి వేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు పందెములో ఉన్నావు, ఓపికతో పరిగెత్తు, అలసిపోకుండా, విసిగిపోకుండా, సొనగకుండా, గొనగకుండా దేవుడు నీకు ఇచ్చిన పనిని చక్కగా పూర్తి చేసుకొని ఆయన ముందు మనము నిలబడి మనం పొందుకోవలసిన బహుమానము మనం పొందుకుందామండి.